సో దేశం మొత్తంలో ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ అందరినీ ఇక మీదట రానివ్వకుండా అండ్ ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ నుంచి పంపేయాలన్న ప్లాన్ తోటి దేశం మొత్తంలో చాలా పెద్ద ప్లానే నడుస్తుంది. అండ్ దానికోసం అమిత్ షా 3 సంవత్సరాలు డెడ్ లైన్ పెట్టినట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పటి నుండి 3 సంవత్సరాల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ బార్డర్ ఫెన్సింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి అమిత్ షా ఆదేశించినట్టు మనకు న్యూస్ రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు మీరు చూస్తే అమిత్ షా రీసెంట్గా టూర్ల మీద టూర్లు వేస్తుండు. ఎక్కడికి? ఒకటి రాజస్థాన్. ఎందుకు? రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్ స్టేట్ కాబట్టి. అండ్ రెండోది వచ్చేసి వెస్ట్ బెంగాల్. మనందరికీ తెలుసు బంగ్లాదేశీ వాళ్ళు వచ్చే ఎక్కువ స్టేట్ ఏదంటే అది బంగ్లాదేశీ. మూడోది త్రిపుర. అండ్ నాలుగోది వచ్చేసి అస్సాం. ఈ అస్సాం త్రిపురకి ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా బంగ్లాదేశీ వాళ్ళు అండ్ బర్మా ఈ కంట్రీస్ నుంచి ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ అందరూ ఈ స్టేట్స్లోకి వస్తారు. సో మన దేశంలోకి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ దాదాపు 70-80% అందరూ ఈ 4 స్టేట్స్ నుంచి వస్తారనమాట. సో ఈ 4 స్టేట్స్ని కనుక కంట్రోల్ చేయగలిగితే దేశం మొత్తంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో స్ట్రాటజీ తోటి ఈరోజు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అమిత్ షా టైట్ సెక్యూరిటీ తోటి ఫెన్సింగ్ మొత్తం వేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పని జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఆ సువేందు అధికారి సీఎం అయిన తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉన్న స్ట్రాటజిక్ పొజిషన్ అయిన చికెన్ నెక్ కారిడార్ దగ్గర దాదాపు 100-150 ఎకరాల వరకు ల్యాండ్ని స్టేట్ గవర్నమెంట్ నుండి సెంట్రల్ గవర్నమెంట్కి బీఎస్ఎఫ్కి ట్రాన్స్ఫర్ చేసిరు. సో దీనివల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఏరియా మొత్తం ఈ బార్డర్ ఏరియా ఏదైతే ఉందో సెన్సిటివ్ ఏరియా ఏదైతే ఉందో ఇది మొత్తం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో అండ్ ఆర్మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో ఇప్పటి నుంచి అక్కడ ఫెన్సింగ్ వేస్తారు అండ్ ఆ బార్డర్ నుంచి ఎవడు రాకుండా చూస్తాడు. మనందరూ తెలుసు వెస్ట్ బెంగాల్ సీఎం ఒక 3D మోడల్ని ఫాలో అవుతుంది. అదేంటంటే డిటెక్ట్, డీపోర్ట్ అండ్ డిలీట్. అంటే బంగ్లాదేశీ వాళ్ళని గుర్తించాలి, గుర్తించిన వాళ్ళని తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో ఎత్తేయాలి అండ్ మన దేశం నుండి వాళ్ళని డిలీట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు 3D మోడల్ ఫాలో అవుతుండు. సో అదే విధమైన మోడల్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఫాలో అవుతుండు. మనందరూ తెలుసు హిమంత బిశ్వ శర్మ అండ్ సువేందు అధికారి యొక్క మైండ్ సెట్ సేమ్ అనమాట. ఈ బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన జీరో టాలరెన్స్ పాలసీతో వీళ్ళు గవర్నమెంట్స్ని ఈరోజు నడుపుతారు. ఈ విధంగా దేశంలోకి ఇల్లీగల్గా బంగ్లాదేశీ వాళ్ళు ఎంటర్ అవుతున్న వాళ్ళందరినీ కంట్రోల్ చేసి వాళ్ళకి భయం పుట్టించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఫెన్సింగ్ వేస్తారు అండ్ భయపెట్టిస్తారు. అండ్ అది పెట్టేస్తారు, అది పక్కకు పెట్టేద్దాం. సో ఇప్పుడు బార్డర్ నుంచి వచ్చే వాళ్ళని ఆపేస్తాం. బట్ ఆల్రెడీ ఎంటర్ అయిన వాళ్ళని ఏం చేస్తారు అంటే బెంగాల్లో అయితే ఆల్రెడీ లక్షల మంది బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చి ఉన్నారు. సో వాళ్ళని డిటెక్ట్ చేస్తారు. ఎట్లా? సో ఇప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, వాళ్ళ కార్డ్స్ ఏవైతే ఉంటాయో బంగ్లాదేశ్లో ఆ కార్డ్స్ అన్ని తగలబెట్టేస్తారు. సో వాళ్ళు బెంగాల్ వాళ్ళలాగానే కలిసిపోయి బెంగాల్ వాళ్ళలాగానే ఉంటారు. సో వాళ్ళని గుర్తించడం చాలా కష్టం. వీళ్ళని గుర్తించడానికి ఒక స్పెషలిస్ట్ వే ఉంది. అదేంటంటే బంగ్లాదేశీ వాళ్ళు మాట్లాడేది బెంగాలీ అండ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు మాట్లాడేది కూడా బెంగాలీయే. కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని నిలబెట్టి బెంగాల్ అతను నిలబెట్టి ఇద్దరు ఒక బంగ్లాదేశ్ వ్యక్తి మాట్లాడే బెంగాలీని అండ్ ఇండియన్ మాట్లాడే బెంగాలీని కనుక మనం అడిగితే ఆడు 2 నిమిషాల్లో గుర్తుపట్టేస్తాడు వీడు బంగ్లాదేశుడు అని. సో ఈ విధంగా ఈరోజు ఇట్లా గుర్తిస్తున్నారు. అండ్ ఎవరెవరైతే అనుమానం వస్తుందో వాళ్ళ ఇంటరాగేషన్ చేసి వీళ్ళు దొరికిన వెంటనే వీళ్ళని డిపోర్ట్ చేసేయాలని సీఎం సువేందు అధికారి అయితే క్లియర్గా పోలీసులకు ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చిండు. తీసుకెళ్లి జైల్లో వేసి వీళ్ళకు ఫ్రీగా గవర్నమెంట్ ఖర్చుతోటి తిండి పెట్టి బట్టలు ఇచ్చి వీళ్ళకు పని చేపిస్తుంటే వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళని డిపోర్ట్ చేసేయాలని చెప్పేసి క్లియర్ ఇండికేషన్ ఇచ్చిండు. అండ్ ఎవరైతే బంగ్లాదేశీ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతే మంచిది, వాళ్ళు కనుక వెళ్ళకపోతే మా చర్యలు మేము తీసుకుంటామని ఒక క్లియర్ ఇండికేషన్ అయితే క్లియర్ మెసేజ్ అయితే పాస్ చేసిండు. ఈ విధంగా ఈరోజు ఇండియా ఇమిగ్రేషన్ పాలసీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎవడంటే వాడు వచ్చి ఎవడంటే వాని ఇష్టం వచ్చినా కూడా ఉంది. కానీ ఇప్పటి నుంచి బార్డర్ సెక్యూరిటీని టైట్ చేసి ఇండియాస్ ఇంటిగ్రిటీ, ఇండియన్ సెక్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న విధంతో ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ అండ్ అమిత్ షా క్లియర్ ఇండికేషన్స్ తోటి ముందుకెళ్తున్నారు. సో చూడాలి ఇంకొక 2-3 సంవత్సరాల్లో సో మనం కనుక మొత్తం ఫెన్సింగ్ వేయగలిగితే ఇట్ వుడ్ బి గ్రేట్. సో దీని గురించి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.